ఫోన్ చేయను ఎడుకున్నా ఫోన్ చేయ సార్ అన్నా 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 మీరు వచ్చారా వెనక్కి అన్న ఫోటోగ్రాఫ్స్ పక్క వచ్చిన మీరు అయిపోగానే Thank you so much, and first of all, congratulations and the cell phone team ki. బ్రో మొబైల్ కెమెరా Now I request cell phone founder CMD Guru అది కూడా మన తిరుపతి ఫ్యాక్టరీ తయారు చేసి మెటల్ సిరీస్ ఫోన్ 16 MP కెమెరాతో ఒక హై ఎండ్ వర్షన్ కూడా ఇక్కడ తయారు చేసి 1 month లో లాస్ట్ జూన్ 22 మినిస్టర్ గారు సీఎం గారు అందరి సంవత్సరం ఓపెన్ చేసి గ్రాండ్ సక్సెస్ చేసి ఇండియాలోనే ఇంత మంచి ఫ్యాక్టరీ లేదని కంప్లీట్ ఇండియా మొత్తం ఒక వైరల్ మెసేజ్ వెళ్ళింది ఇండస్ట్రియల్ మొబైల్ ఇండస్ట్రీలో ఒక తిరుపతి ఏరియాలో ఇంత వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ పెట్టారని ఆ ఫ్యాక్టరీలో విత్ ఇన్ 1 month లోపు స్మార్ట్ ఫోన్ గా తయారు చేసి ఆ ఫోన్ ఇక్కడ లాంచ్ చేయడం చాలా సంతోషంగా సార్. థ్యాంక్ యూ సార్. ఒక 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ సార్ తో కూర్చొని ఒక చిన్న డిస్కషన్ మొదలైన మొబైల్ ఫ్యాక్టరీలు ఇక్కడ నుంచి పట్టుకుంటున్న డిస్కషన్ లో సార్ తో స్టార్ట్ అయిన చిన్న డిస్కషన్ సార్ ఈ రోజు ఒక ఉత్సవం అయితే ఇండియా మొత్తం అందరూ మాట్లాడుకుంటున్నాం దాని గురించి మీరు అందించిన సపోర్ట్ ఈరోజు ఒక స్మార్ట్ ఫోన్ ని ఇక్కడ మీ అందరి సమక్షంలో ఓపెన్ చేయగలుగుతున్నాం తయారు చేయగలిగినాం. థ్యాంక్ యూ సార్. ఈ టైప్ ఆఫ్ నెక్స్ట్ 1 year లో కంప్లీట్ డిజైన్ హౌస్ కాంపోనెంట్స్ అన్ని కూడా విత్ ఇన్ 1 year లో తిరుపతి ప్రాంతంలోనే కంప్లీట్ EMC 1 లోనే అన్ని తయారు చేయగలుగుతున్నాం సార్. కమిట్మెంట్ ఇస్తున్నాం. ఎందుకంటే నేను మొదటిసారి గురువు గారిని కలిసింది 2015లో. 2015లో ఆయన ఒక డెలిగేషన్ లీడ్ చేసి ఆ డెలిగేషన్ లో భాగంగా వాళ్ళు సౌత్ ఇండియాలో ఎక్కడ ఫ్యాక్టరీలు పెడితే బాగుంటుందని అన్ని భారతదేశంలో ఉన్న పెద్ద సంస్థలన్నీ ఆ డెలిగేషన్ లో వస్తాం జరిగింది. ప్రధానంగా గురువు గారు ఆ డెలిగేషన్ లీడ్ చేస్తూ సెల్కాన్, లావాఎమి, మైక్రోమాక్స్, కార్బన్, ఫాక్స్కాన్ వీళ్ళందరూ ఆ డెలిగేషన్ వస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత నేను వాళ్ళ సైడ్కి తీసుకెళ్లి ఒకటే చెప్పాను, ఆంధ్ర రాష్ట్రానికి మీరు రావాలి, కొత్త రాష్ట్రం, అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అని నేను ఒక మాట చెప్పినందుకు గురువు గారు, ఎందుకంటే ఆయన చిత్తూరు అయిన కనుక వాళ్ళని వెంటాడి వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా వెంటాడి వాళ్ళని ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం జరిగింది. అది ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఒక 100 ఎకరాలు కాదు ఇంకొక 500 ఎకరాలు మేము ఇస్తాము, EMC 2 అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 2 ఏర్పాటు చేయండి అని చెప్తాం జరిగింది. ఈ రోజు ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి మీరు చూస్తే ఒక ఫాక్స్కాన్ వల్ల దాదాపు 12,000 మంది మహిళలకి ఉద్యోగాలు ఇస్తున్నారు. 12,000 మహిళలకి. ఇదంతా మ్యాటర్ ఆఫ్ లాస్ట్ 1 year 18 months. దానికన్నా స్పీడ్ లో గురువు గారు ఉన్నారు. ఎందుకంటే మిగతా కంపెనీలు ఇంకా ఫ్యాక్టరీలు కడుతున్నారు, ఇదే చేస్తుంటే గానీ గురువు గారు అయితే ఫ్యాక్టరీ కట్టేశారు, అది కూడా వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ కట్టారు. అండ్ మొదటిసారి స్మార్ట్ ఫోన్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు సెల్కాన్ తయారు చేస్తాం. చాలా ఆనందంగా ఉంది. నా అదృష్టం, ఎందుకంటే చాలా మందికి ఇంత అవకాశం ఉండదు ఐడియా నుంచి ఎగ్జిక్యూషన్ వరకు చూసేదానికి. నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా.
సెల్కాన్ ఒక అద్భుతమైన బ్రాండ్. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అంటే మనం మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చేయాలని. అండ్ మాకు మంత్రులందరికీ ఆదేశాలు ఒకటి జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తయారు చేసే కంపెనీలు ఉన్నా, మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరున్నా వాళ్ళని వన్ సైడ్ గా మీరు ప్రమోట్ చేయండి, మన భారతదేశం కానీ ప్రపంచం అంతా తీసుకెళ్లాలి వీళ్ళనేది మాకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు నేను ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తాం జరిగింది. ఇంకో పక్కన మీరు చూస్తే సెల్కాన్ స్పీడ్ చూసి ఇప్పుడు కార్బన్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మన టీం లో వచ్చారు కార్బన్. ఇంకొక 3 నెలల్లో ఆ ఫ్యాక్టరీ కూడా మన రేణుగుంట దగ్గర ప్రారంభిస్తాం జరుగుతుంది. అదే కాకుండా ఇతర కంపెనీలు కూడా ఇప్పుడు అందరూ చాలా చూస్తున్నారు. లిథియం అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, వాళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. గురుగారు చెప్పినట్లు ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ చేస్తున్నాం. ఒక అసెంబ్లీ కాదండి, ఫస్ట్ దాని నుంచి ప్రయాణించి దాని తర్వాత నెక్స్ట్ మేము చేసేది కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చర్, కెమెరాస్, అవన్నీ బేసిక్ ఎలక్ట్రానిక్స్. దెన్ దానికి కావాల్సిన రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్, ఎంటైర్ ఎకో సిస్టమ్. ముఖ్యమంత్రి గారు ఎంటైర్ ఎకో సిస్టమ్ ఆ క్లస్టర్ లోకి తీసుకురామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. నేను సెల్కాన్ ఓపెనింగ్ లో కూడా ఒక హామీ ఇస్తాం జరిగింది ప్రజలకి. రాబోయే 2 సంవత్సరాలు 1,00,000 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు ఇస్తాం. అది మా కమిట్మెంట్ ప్రభుత్వం పరంగా. అక్కడ పెద్దలు ఉన్నారు, డాష్ మీద పంకజ్ మహేంద్ర, ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. ఆయన కూడా కమిట్మెంట్ ఇచ్చారు, ఎస్ 1,00,000 ఉద్యోగాలు ఇక్కడ క్రియేట్ చేస్తాం, రేణుగుంట క్లస్టర్ లోనే చేద్దామని. ఇంకోటి గర్వపడాల్సింది ఏంటంటే మేము 3 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగింది. 3 సంవత్సరాల్లో భారతదేశంలోనే 10 ఫోన్లు తయారవుతే 3 ఫోన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయండి. 3 ఫోన్లు 30%. ఇది స్వయంగా నాకు రవిశంకర్ ప్రసాద్ గారు, కేంద్రంలో ఉన్న ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి గారు నాకు చెప్తాం జరిగింది మొన్న నేను కలిసినప్పుడు. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. దక్షిణాంధ్రలో కూడా మంచి ఫ్యాక్టరీలు రావాలి, మీరు నార్త్ ఇండియాతో పోటాపోటీగా మీరు వెళ్ళాలి. సో వాళ్ళు కూడా ఇంకొక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఫర్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్, ఎందుకంటే అనంతపూర్ లో కియా మోటార్స్ వస్తుంది, దానికి కావాల్సిన ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కానీ ఏదేమైనా ఈరోజు చాలా గర్వపడాలి, ఎందుకంటే చిత్తూరు అబ్బాయి ఈరోజు బయటకు వచ్చి ఇంత అద్భుతమైన బ్రాండ్ క్రియేట్ చేసి మళ్ళీ అదే జిల్లాకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తీసుకొస్తాం జరిగింది. ఒక ఫ్యాక్టరీ తీసుకురాకుండా ఎంటైర్ ఎకో సిస్టమ్ ఇప్పుడు ఆయన చాలా కష్టపడుతున్నాను. మొత్తం ఎకో సిస్టమ్ అంటే తీసుకురావాలి. నాకు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు, సార్ ఇది చేస్తే హెడ్ ఫోన్స్ వాళ్ళు వస్తారు, ఛార్జింగ్ యూనిట్ వాళ్ళు వస్తారు, ప్యాకేజింగ్ మెటీరియల్ వాళ్ళు వస్తారు. సో ఎంటైర్ ఎకో సిస్టమ్ ని ఒక జోన్ కి తీసుకురావాలి. మన ఇంటాం చైనాలో ఇక్కడ షెన్జన్ అని ఉంటుంది, యాపిల్ కానీ ఎన్నో పెద్ద సిటీలే కట్టేశారు. ఫాక్స్కాన్ అయితే మొత్తం ఒక సిటీ కట్టేశారు, వాళ్ళు పోలీస్ స్టేషన్ అన్ని ఉంటాయి ఇక్కడ. అలాంటి ఎకో సిస్టమ్ ని రేణుగుంటకి తీసుకురావాలి, అది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎట్లయితే కియా మోటార్స్ ద్వారా ఆటోమోటివ్ ఎకో సిస్టమ్ అనంతపూర్ జిల్లాలో వస్తుందో, సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎకో సిస్టమ్ రేణుగుంటలో తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం. తప్పనిసరిగా చేస్తాం, ఎందుకంటే గురువు గారి ప్రోత్సాహం చాలా ఉంది, సహకారం చాలా ఉంది, బాగా గైడ్ చేస్తూ ఉంటారు మమ్మల్ని టైం టు టైం. అదే కాకుండా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. గత 3 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు పడిన కష్టాల వల్ల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయి. నేను నా అదృష్టమైన రైట్ టైంలో వచ్చా మంత్రిగా, దాన్ని మేము ఇంకా యాక్సిలరేట్ చేస్తే చాలా అవకాశాలు వస్తాయి. మేము ఇతర కంపెనీలతో కూడా మాట్లాడుతున్నాం. చైనా ట్రిప్ కూడా నాకు యాక్చువల్లీ ఆగస్ట్ లో అనుకున్నాం, ఇప్పుడు కొంచెం పోస్ట్పోన్ అయింది బార్డర్ ఇష్యూ వల్ల. బట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం ఉన్నారు, ఫాక్స్కాన్ కూడా ఎక్స్పాన్షన్ చేద్దామని వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. సో ఏదేమైనా ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. నేను ఒకే లక్ష్యం పెట్టుకున్నా, 1,00,000 ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాలు నేను అందించాలని 2019 లోపల తప్పనిసరిగా చేస్తామని సభాముఖంగా అందరికి తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.